ఎలర్జీ దురద నుంచి మంచి ఫ్లేవర్ అందిస్తూ మనకి ఎటువంటి క్రిములను దగ్గర రానియకుండా పనిచేస్తుంది. ఓకేనా? ఇది ఎంత చిన్నగా ఉందో, ఇది ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూడండి. చాలా పెద్దగా ఉంది. నేను ఇందులో పోస్తున్నా. వాటర్ ఎంతవరకు ఇది స్టోరేజ్ చేసుకుంటాను అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు, ఇందులో ఎంత యూజ్ చేసినాం అనేది చూడవచ్చు. చూసిన వాటర్ దీనివల్ల మనకు స్ప్రెడ్ అయ్యి సైడ్కి వెళ్ళిపోవడం, చాలా ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఏది లీకేజ్ అవుతుందో ఒకసారి చూడండి. ఓకేనా? అది లీకేజ్ కావడం వల్ల మనకు చాలా ప్రాబ్లం వస్తుంది. సైడ్కు మనకు సైడ్కి అంటడం, బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కనుక చూసుకుంటే ఇంత బయటికి వెళ్తుంది. ఓకేనా? అదే మనకు ఉందా, ఎలాంటి లీకేజ్ ఉందా అంటే లేదని చెప్పొచ్చు. వాటర్ ఎక్కడైనా లీక్ అవుతుందా లేదని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇందులో వాడింది ఏంటిది? ఇందులో అంతా ప్లాస్టిక్, లేయర్ అంతా ప్లాస్టిక్. చూసుకుంటే మనకు ఎక్కడ గుంజినా కూడా సాగుతుంది. మనది చూసుకుంటే ప్యూర్ కాటన్. మనది ఏంటంటే ప్యూర్ కాటన్. అది ఎలా పనిచేస్తుందో చూపిద్దాం మేము. ఓకేనా? చిలుగుతుంది కాటన్. కాటన్ అనేది చిలుగుతుంది. చూడండి, ఇది మొత్తం ప్యూర్ కాటన్. ఇది చూసుకుంటే ఇదంతా ప్లాస్టిక్ సాగుతుంది. చూసిరా? ఇప్పుడు ఇందులో నేను చెప్పిన కదా, చిప్ అనేది పోయిదేనండి. ఈ చిప్పే మనకు బాడీ నుంచి కాపాడుతుంది. ఇది కూడా ప్యూర్ కాటన్ తోనే వస్తుంది. ఇదేనండి. ఇందులో ఏమైనా ఉందా అంటే ఇందులో ఏమీ లేదు. ఓకేనా? మరి ఇది మనం సెప్టిక్ ట్యాంక్లో వేసినా, ఎందులో వేసినా ఇది ఇలా అందులోనే ముద్ద అలాగే ఉంటుంది. కానీ దీంట్లో కరిగిపోయే గుణం అనేది లేదు. అది ఉన్నదా లేదా అనేది ఒకసారి చూస్తుంది. ఇది ఎలా తయారైతుందంటే కాటన్ అనేది కాదండి, ఇది చెక్క పొట్టుతో తయారైతుంది. కాబట్టి మనకు ఎలర్జీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? మనది ప్యూర్ కాటన్ కాబట్టి మనదంతా పిండి అయిపోతుంది. చూడండి ఏమైపోయిందో, ఇదంతా పిండిగా మారిపోయి మన వాటర్లో కలిసిపోతుంది. ఇదేమైంది? ఓన్లీ ఎట్లా వేసినామో అట్లనే పడి ఉంది. ఓకేనా? దీనికి కరిగిపోయే గుణం ఉన్నది లేదు ఇందులో. కొన్ని ఇందులో సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే ఏమన్నా కలుగుతుందా అని చూద్దాం. ఓకేనా? ఇందులో వేసిన ఓకేనా? ఇదంతా పిండిలాగా మారిపోయి జెల్లీలాగా అయిపోయి మొత్తం ఇది వాటర్లో కలిసిపోయి సముద్రంలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది వాటర్లో కలిసిపోయి పోవడం జరుగుతుంది. మనకు ఎక్కడ కూడా కాలుష్యం అనేది కాదండి. ఇది ఎక్కడికి వేసినా కూడా ఇది అలాగే ఉండడం జరుగుతుంది. చూసిరా? ఇదంతా అలాగే ఉంది. కాబట్టి అందరూ
చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటానా. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది. అప్పుడు దొరకలేదు మనకు, ఇప్పుడు ఈ రోజే లాంచ్ అవుతుంది ప్రొడక్ట్, కానీ అందరు వాడాలి, చాలా బాగుంటుంది. అందరూ యూజ్ చేయాలని కోరుకుంటానా. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.